పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో కొంతకాలం చమురు ఎగుమతులను తగ్గించిన ఖతార్ మళ్లీ జోరు పెంచనుంది. అమెరికా ఇరాన్ ఒప్పందం కుదరడంతో హార్మూజ్ తిరిగి తెరుచుకోగానే ప్రపంచ దేశాలకు చమురు ఎగుమతులను పెంచేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా 4 ఖాళీ ఎల్ఎన్జీ ట్యాంకర్లు, మరో అద్దె ట్యాంకర్ను ప్రసిద్ధ రస్ లఫాన్ చమురు క్షేత్రానికి తరలిస్తుంది. షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం ఖతార్కు చెందిన మరో 4 ట్యాంకర్లు ఇప్పటికే ఒమన్ వద్ద నిలిచి ఉన్నాయి. హార్మూజ్ ద్వారా పర్షియన్ గల్ఫ్లోకి ప్రవేశించడానికి అవి ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఖతార్ ఒక్క ఖాళీ నౌకను కూడా గల్ఫ్లోకి తిరిగి తీసుకురాలేదు. దీంతో 2 నెలల్లోగా తన ఎగుమతి సామర్థ్యాన్ని వీలైనంత వేగంగా పునరుద్ధరించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటోంది. ఖతార్లోని రస్ లఫాన్ చమురు క్షేత్రం ప్రపంచంలోనే గ్యాస్ వాణిజ్యానికి ఆయువు పట్టుగా ఉంది. దాదాపు 20 ఏళ్లలో ఈ ప్రదేశం లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ పరిశ్రమకు హబ్గా ఎదిగింది. భౌగోళికంగా వ్యూహాత్మక ప్రదేశంలో విశాలమైన తీర ప్రాంతం ఉండటంతో ఇది ఆసియా, ఐరోపా ఎగుమతులకు అత్యంత అనుకూలమైన ప్రదేశంగా పేరొందింది. ఇక్కడి నుంచి భారత్, జపాన్, దక్షిణ కొరియా, ఐరోపా సమైక్య, చైనా వంటి 30కి పైగా దేశాలకు గ్యాస్ ఎగుమతవుతుంది.